హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టమాటా పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఎమ్మిగా టమాటా పచ్చడికి ముందుగా తీసుకోవాల్సింది ధనియాలు, మెంతులు, నువ్వులు. కడాయిలో వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇట్లా కలర్ వచ్చే వరకు కొంచెం దూరంగా వేయించుకోవాలా. పక్కకు తీసుకోవాలి. ఇక మిక్సీ జార్లో వేసుకుంటాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేపుకోవాలి. ఇలా దూరంగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో టమాటా వేసుకోవాలి. మరి సన్నగా కాకుండా దొడ్డు కూడా కట్ చేసుకోవచ్చు. అదే టమాటాలో పసుపు, కొత్తిమీర, పుదీనా, కల్యమాకు వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. కొంచెంసేపు మగ్గడానికి మూత పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేంతవరకు చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఇంకా అందుకే ఉండండి. ఇందాక మిక్సీ జార్లో నువ్వులు ఇట్లా వేసుకున్నాం కదా, మిర్చి, ఎల్లిపాయలు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత ఉప్పు, టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. పొగలు వస్తున్నాయి కదా, అదంతా వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మళ్ళీ ఎట్లా వేసారు పిల్లలు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వేరే బౌల్లో వేసుకోవాలా. వేసుకొని పోపు పెట్టేసుకుంటే అంతే, రెడీ అయినట్టే. పోపు వేసుకోవాలా ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం మినపప్పు, కరివేపాకు, చిటికెడు పసుపు, మంచిగా వేయగనియాల. టమాటా పచ్చళ్ళు వేసుకోవాలి. ఎమ్మి టమాటా పచ్చడి రెడీ.